హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈ మధ్యలో చాలామంది నాగోల్ సరౌండింగ్స్లో ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే ఎక్స్ప్లోర్ చేయమని చాలామంది అడగడం జరిగింది. సో మనం చాలా వెతికిన తర్వాత ఒక మంచి ప్రాపర్టీ అయితే మనకు రావడం జరిగింది. ఈ ప్రాపర్టీ గురించి మీకు కంప్లీట్ ఎక్స్ప్లోర్ చేస్తా అండి. ఈ ప్రాపర్టీ నాగోల్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. సార్ వచ్చేసి డైరెక్ట్ ఓనర్ అన్నమాట. నమస్కారం. నమస్తే సార్. సార్ని అడిగి మనం అన్ని డీటెయిల్స్ అన్నీ తీసుకుందాము. 1 by 1 అన్నీ చెప్తాడు సార్. సార్, ఇది ఎన్ని యార్డ్స్ సార్ ప్రాపర్టీ వచ్చేసి? 167 గజాలండి, 167 స్క్వేర్ యార్డ్స్. 167 స్క్వేర్ యార్డ్స్. ఓకే, ఇది నాగోల్ ఎక్కడ వస్తుంది సార్ ఈ లొకేషన్? ఇది శ్రీనివాస కాలనీ అండి. ఓకే సార్. నాగోల్ చౌరస్తా నుండి 2 కిలోమీటర్లు. ఓకే. మెట్రో నుంచి ఎన్ని దూరం వస్తుంది? మెట్రో నుండి 2.5 వస్తుందండి. 2.5. ఓకే సార్. ఈ రోడ్ అయితే కనెక్టింగ్ రోడ్ ఉంది కదా సార్? సార్, ఇది నాగోల్ టు ఎటు వెళ్తుంది సార్ ఈ రోడ్? ఇది నాగోల్ టు ఇటు గోల్డెన్ విల్లాస్ అని ఉంటాయండి. గోల్డెన్ విల్లాస్. ఇది గోల్డెన్ విల్లాస్ ఇక్కడ. ఓకే, అవును, ఐడియా ఉంది. గేటెడ్ కమ్యూనిటీ. ఓకే. ఆ గోల్డెన్ విల్లాస్ నుండి అది టువర్డ్స్ హిందూ అరణ్య రోడ్ కు 100 feet రోడ్ టు హిందూ అరణ్య కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఉప్పల్ బ్రిడ్జ్ అవుతుంది. ఆ ఉప్పల్ బ్రిడ్జ్ కూడా కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇది కనెక్టింగ్ రోడ్ అయితే? ఎస్, కనెక్టింగ్ రోడ్. బిజీ రోడ్ అంటే ఇది. అవును. ఎవ్రీ 5 minutes ఒకటి 72 J బస్సు మనకు అఫ్జల్గంజ్ నుండి జైపూర్ కాలనీ వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది కనెక్టింగ్ రోడ్ అన్నమాట. బస్సెస్ కూడా ఎవ్రీ 15 minutes ఒక బస్ అయితే అవైలబుల్ ఉంది. ప్లస్ రోడ్ నుంచి ఇది వచ్చేసి 6th bit అనమాట. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. మనకు ఆటో ఫెసిలిటీస్ ఉన్నాయి, ఊబర్ ఇలాంటి కూడా అన్ని ఫెసిలిటీస్ ఏరియాకి ఉన్నాయండి. జొమాటో అన్ని వచ్చేసి ఈ ఏరియాకి. ఓకే సార్, లోపలికి వెళ్తూ మాట్లాడుకున్నాం సార్. సార్, ఇది అసలు ఫేసింగ్ ఏం ఫేసింగ్ సార్? ఇది వచ్చి వెస్ట్ ఫేసింగ్ సార్. ఇది వెస్ట్ ఫేసింగ్. అవును సార్. ఓకే, ఫస్ట్ మనం ఎంటర్ అయ్యేటప్పుడు ర్యాంప్ అయితే చాలా బాగుందండి. ప్లస్ అసలు సార్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సార్, బిల్డింగ్ మీద ఈ రోడ్ ఎన్ని ఫీట్ రోడ్ సార్? ఇది 30 feet రోడ్ అండి. 30 feet రోడ్. చూస్తున్నారు కదా, ఇది 30 feet రోడ్ అంట. రోడ్ కూడా స్పేషియస్ ఉంది. ఇంకోటి సీసీ రోడ్ కూడా శాంక్షన్ అయిందంటే షార్ట్లీ అది కూడా మనకు వచ్చేస్తుంది. సార్, ఈ గేట్ ఎన్ని ఫీట్ సార్? గేట్ వచ్చి 9.5 feet. చూస్తున్నారు కదా, 9.5 feet అండి. పెద్దగా అన్నట్టు మన పెద్ద వెహికల్ అయినా సరే లోపలికి ఈజీగా ఫార్చునర్ లాంటివి వెళ్తుంది. ఒక్కసారి బిల్డింగ్ ముందు వెలివేషన్ అయితే మీరు ఒక్కసారి చూడండి. వెలివేషన్ అయితే చాలా మంచిగా తీసుకోవడం జరిగింది లేటెస్ట్గా. ప్లస్ ఏంటంటే లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ ప్లాంట్స్ అయితే పెట్టడం జరిగింది. మీరు ఒకసారి చూస్తున్నారు కదా, ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. మనకు నచ్చిన ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు మున్సిపల్ వాటర్ కానీ బోర్ వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక్కసారి లోపలికి వద్దాం రండి. లోపలికి ఎంటర్ కాగానే ఇది కార్ పార్కింగ్లో కంప్లీట్ మనకైతే గ్రానైట్ తీసుకోవడం జరిగింది. సో ఎంత గ్రానైట్ కదా సార్? అంత గ్రానైట్ సార్. వైట్ పట్టి బార్డర్ ఇచ్చాము. అవును, అంటే మంచి నీట్గా ఉండాలని చెప్పేసి బార్డర్ కూడా డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది. సార్, దీనికి వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది? కృష్ణ వాటర్ ఉంది, బోర్ ఉంది. కృష్ణ వాటర్ ఉంది, బోర్ ఉంది. సంప్ ఉందండి. సంప్ ఎన్ని ఫీట్? 5000 లీటర్ స్టోరేజ్ ఉందండి. ఓకే, 5000 లీటర్ కెపాసిటీ సంప్ కూడా ఉంది. బోర్ ఎన్ని ఫీట్స్ ఉంది సార్? బోర్ 430 feet వేసాం. 430 feet కూడా వేసినారు. అంటే ఫ్యూచర్ లో కూడా మనకు వాటర్ ప్రాబ్లం రావద్దని చెప్పి వేసినారు. ఓకే, మనం ఫస్ట్ ఎంటర్ కాగానే కింద వచ్చేసి మనకు అంటే రెంటర్స్ ఉండడానికి అలా డిజైన్ చేసినారు. కింద 2 BHK కదా సార్? 2 BHK అండి. కింద 2 BHK అండి. ప్లస్ మనకి ఏదైతే వుడెన్ తీసుకున్నారో చూస్తున్నారు కదా, ఈ వుడెన్ అంతా ఇండియన్ టేకా సార్? ఇండియన్ టేక్ సార్. ఇది ఈ వుడెన్ అంతా ఇండియన్ టేక్ అండి. మంచి లేటెస్ట్గా అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ పక్కకి ఏంటంటే మనకు గ్లాసెస్ కూడా తీసుకున్నారు. లోపల సైడ్ మనకు సెక్యూరిటీ ప్రాబ్లం కాకుండా గ్రిల్స్ కూడా పెట్టినారు. చూస్తున్నారు కదా. ప్లస్ మనకు సింహద్వారం చుట్టూ టైల్స్ పెట్టినారు. చూస్తున్నారు కదా, చుట్టూ టైల్స్ పెట్టినారు. మంచి లేటెస్ట్గా పెట్టినారు. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ఉందండి. ఒక ఫ్యాన్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా మంచిగా ఉందండి. ప్లస్ ఇది ఫస్ట్ స్టెప్స్ ఇక్కడ మీద వాష్ ఏరియా సార్? ఇది వాష్ ఏరియా సార్. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చాను. ఓకే, చూస్తున్నారు కదా, వాష్ ఏరియా ఇచ్చినారు. ప్లస్ మనం ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. ఇన్సైడ్ ఒకటి ఉంది, బయట ఒకటి ఇచ్చారు. 2 ఇచ్చాను. 2 ఇచ్చినారు. 2 వర్షాకాలం అయినా కానీ ఇబ్బంది కాకుండా లోపల ఇచ్చాను. లోపల కూడా ఇచ్చినారు. బయట కూడా ఇచ్చాను. సార్, ఇది గల్లీ ఎంత ఫీట్ గల్లీ సార్? 22 inches ఉంటుంది సార్. 22 inches గల్లీ అండి. అంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా మనకు 22 inches గల్లీ కూడా ఇచ్చినారు. మనం ఒక్కసారి ఏంటంటే బిల్డింగ్ చుట్టూ ఇలానే వదిలిపెట్టినారు సార్. బ్యాక్ సైడ్ 4 feet వదిలిపెట్టి. బ్యాక్ సైడ్ 4 feet. ఇట్ సైడ్ సార్? ఇట్ సైడ్ వచ్చి 1.5 feet. 1.5 feet. చూస్తున్నారు, సివరేజ్ లైన్ వస్తుంది కాబట్టి 1.5 feet. చూస్తున్నారు. ఒకసారి ఏంటంటే మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పుడు చూద్దాము అసలు ప్రాపర్టీ ఎలా డిజైన్ చేసినారు, ఎలా కన్స్ట్రక్షన్ చేసినారండి. ఫస్ట్ లోపలికి ఎంటర్ కాగానే ఎంత మంచి ప్రాపర్టీ అంటే చూస్తున్నారు కదా, చాలా మంచిగా ఉంది, లేటెస్ట్గా ఉంది, నీట్గా కలర్ఫుల్గా బాగుంది. సార్, ఈ ఫ్లోరింగ్ ఏంటి సార్? ఈ ఫ్లోరింగ్ మార్బుల్ సార్. మార్బుల్. ఓకే, మార్బుల్ అయితే తీసుకోవడం జరిగింది. చుట్టూ మళ్ళీ డిజైన్ కూడా తీసుకున్నారు. ఓన్లీ డిజైన్ బార్డర్ పట్టి ఇచ్చామండి, బ్రౌన్ కలర్ది. ఓకే సార్. ప్లస్ విండోస్కి వచ్చే వరకల్లా యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్ ఇచ్చేసి దీన్ని ఫోటో ఫ్రేమ్ లాగా గ్రానైట్ బార్డర్ ఇచ్చారు. ఓకే, గ్రానైట్ బార్డర్ ఇచ్చినారండి, ఫోటో ఫ్రేమ్.
ప్లస్ మనకు ఐరన్ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది, ప్లస్ యూపీవీసీ విండోస్ ఇవి స్టెయిన్లెస్ అండి, ప్లస్ దీంట్లో మెష్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. 4x4 సైజ్ అండి విండోస్ 4x4 వచ్చేసి. అది. అలాంటి 2 ఇచ్చినారు హాల్లో. హాల్లో 2 ఇచ్చాం సార్. ఓకే ప్లస్ 2 డోర్లు వచ్చినాయి హాల్లో. నార్త్ డోర్ ఒకటి, ఈస్ట్ డోర్ ఒకటి. సార్ మొత్తం అసలు హౌస్ కింద ఎన్ని డోర్స్ ఉన్నాయి సార్? 8 డోర్లు వచ్చినాయి సార్ మొత్తం. 8 డోర్లు. ఓకే, చూస్తున్నారు కదా, సరి సంఖ్య ఉండాలి వాస్తు ప్రకారము. గ్రౌండ్ మొత్తం 8 డోర్స్. 8 డోర్స్ వచ్చినాయి గ్రౌండ్ ఫ్లోర్ లో. ఓకే, ఇదంతా హాల్ అండి. చూస్తున్నాము అక్కడ నుంచి ఇక్కడ వరకు హాల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు 2 డోర్స్ కూడా తీసుకున్నారు, అంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా 2 డోర్స్ తీసుకున్నారు. ఒక డోర్ వచ్చేసి బయటికి వెళ్ళడానికి అండి, నార్త్ ఈస్ట్. ఇది నార్త్ ఈస్ట్ డోరు. పైన బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ సంపు, అదే విధంగా బోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లాస్ట్ కు ఒకటి వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి. 2 నల్లాలు ఇచ్చాను సార్. 2 నల్లలు ఇచ్చినారు. 2 ఒకటి ఇక్కడ 3 ఎక్స్ట్రా. 3 ఇచ్చినారు, అంటే ప్రొవిజన్స్ అయితే ఇచ్చి వదిలిపెట్టినారు. వాళ్ళ ఇష్టం ఫ్యూచర్ లో. స్విచ్ బోర్డ్స్ ఇచ్చాం సార్ మొత్తం. యాంకర్ స్విచ్ బోర్డ్స్. బోర్డు కూడా మనకు అన్ని మీటర్స్ అన్ని సపరేట్ ఉన్నాయండి. బాగుంది. ఒక్కసారి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఏంటి సార్? కిచెన్. ఇది కిచెన్ సార్. ఇది పూజా మందిరం. చూస్తున్నారు కదా, కిచెన్ చూస్తున్నారు. కిచెన్ కూడా మంచి చిన్నగా బాగుందండి. ఎల్ షేప్ కిచెన్ అన్నమాట. దీని మీద కూడా ఏంటంటే మంచి గ్రానైట్ తీసుకున్నారు. చూస్తున్నారు, మంచి గ్రానైట్ తీసుకున్నారు. పైన షెల్ఫ్స్ కూడా మంచిగా ఇచ్చినారండి. షెల్ఫ్స్ చూస్తున్నారు కదా. ఒక విండో కూడా తీసుకున్నారు. విండో కూడా ఇది కూడా యూపీవీసీ విండో తీసుకోవడం జరిగింది. మంచి కిచెన్ అన్నమాట. కిచెన్ పక్కకే మనకు పూజా మందిరం కూడా ఇచ్చినారు. సెపరేట్ ఇచ్చాను సార్ పూజా మందిరం. అవును, పూజా మందిరం కూడా మంచిగా ఉంది. దీంట్లో కూడా విండో కూడా ఇచ్చినారు. మంచిగా టైల్స్తో అయితే మంచిగా డిజైన్ చేయడం జరిగింది. ఇది 100% వాస్తు ఫ్రెండ్స్. దగ్గర నుండి ఏంటంటే వాస్తు ఇవన్నీ చూపించి కట్టడం జరిగింది. ఒక్కసారి ఫాల్ సీలింగ్ చూడండి. పైన ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుందండి. నీట్గా ఎల్లో కలర్ అండ్ యాష్ కలర్తో మంచిగా డిజైన్ చేసినారు. వీళ్ళే అన్ని లైట్స్ కూడా అన్ని వీళ్ళే పెట్టించడం జరిగింది. ఇది రెడీ టు వాక్వే ప్రాపర్టీ అనమాట. సరే, ఏరియాలో ఎంత రెంట్ నడుస్తుంది సార్ డబుల్ BHKకి? ఇది రెంటరా సార్? రెంట్ ఎంత వస్తుంది? రెంట్ వచ్చి డబుల్ BHK 14,000 వస్తుంది. 14,000 వరకు వస్తుంది. 14,000. ఓకే. 3 బెడ్రూమ్ వచ్చి 16 to 18 ఉంటుంది. 18 అయితే మాక్సిమం నడుస్తుంది. 17. ఎందుకంటే రోడ్ టు నియర్ ఉంది కాబట్టి రోడ్ నియర్ ఉంది, కన్వీనియంట్ ఉంటుంది, ఈజీగా మెట్రో దగ్గర ఉంటుంది. ఓకే సార్. ఇది మాస్టర్ బెడ్రూమా సార్? అవును సార్, మాస్టర్ బెడ్రూమ్. ఒక్కసారి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూద్దాము. ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తున్నామండి. వర్క్ అయితే కంప్లీట్ అయిందండి. జస్ట్ మనము పూజ చేసుకొని ఇంట్లోకి వెళ్ళడమే, అంత మంచిగా రెడీ చేసి పెట్టినారు ప్రాపర్టీ మొత్తం. చూస్తున్నారు కదా, పైన ఫాల్ సీలింగ్ కూడా మంచిగా డిజైన్ చేసినారు. ప్లస్ ఇక్కడ షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు మనకు, కబోర్డ్స్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఉన్నాయి. షెల్ఫ్స్ పక్కన మనకు బ్రీవా కోసం ఒక ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. బ్రీవా ప్రొవిజన్. ప్లస్ దీంట్లో ఒక విండో ఇచ్చినారండి, 4x4 విండో. ఇది యూపీవీసీ విండో. ప్లస్ దీన్ని కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా గ్రానైట్తో ఫ్లోరింగ్ కూడా ఇచ్చినారు. గ్రిల్స్ కూడా పెట్టినారు. నెక్స్ట్ మనం ఇది వచ్చేసి బాత్రూమ్ అండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ సార్. అది తీసుకున్న తర్వాత ఫిట్ చేసి ఇస్తాము. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా మిస్యూజ్ అవుతుంది అని చెప్పి ఫిట్ చేయలేదు. చూస్తున్నారు కదా, దాంట్లో బాత్రూమ్ కస్టమైజ్డ్ బట్టి కస్టమర్ ఆలోచనతో. ఓకే, ఇది వచ్చి కామన్ బాత్రూమ్ కదా సార్? ఇది కామన్ బాత్రూమ్ సార్. ఓకే, ఇది హాల్లో కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ప్లస్ మనకి ఇక్కడ ఏంటంటే టైల్స్ ఇచ్చి సింక్ ప్రొవిజన్ కూడా అన్ని రెడీ చేసినారు. ఇక్కడ వాష్ బేసిన్ అండి. ఇక్కడ వచ్చి లోపల మనకు వాషింగ్ మిషన్కి ఇచ్చానండి. 2 ప్రొవిజన్స్ బయట, ఇక్కడ 2 ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. టైల్స్ కూడా ఇచ్చినారు మనకు వాటర్ ఇట్లా పడకుండా నీట్ ఉండడానికి. ఇప్పుడు మన చిల్డ్రన్ బెడ్రూమ్ సార్, గ్రౌండ్ ఫ్లోర్. ఓకే, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా కింద మంచిగా మార్బుల్ తీసుకోవడం జరిగింది. మంచి దీంట్లో కూడా ఒక పెద్ద విండో తీసుకున్నారు. ప్లస్ ఈ ఏరియా ఏంటంటే మంచి పొల్యూషన్ లాంటిది ఏం లేదండి, నీట్గా ఉంది, మంచి గ్రీనరీ ఉంది. సిటీకి చాలా దగ్గరలో. దీంట్లో కూడా మంచి షెల్ఫ్స్ ఇచ్చినారు. పైన ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చినారు. ప్లస్ మనకి ఏమన్నా వేస్టేజ్ సామాన్ ఉంటే పెట్టుకోవడానికి స్టోర్ రూమ్ కూడా, చిన్న స్టోరేజ్ కూడా ఇచ్చినారు. ప్లస్ ఈ డోర్స్ కూడా చూస్తున్నారు. ప్రతి బెడ్రూమ్కు మంచి డోర్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బాగున్నాయి అసలు డోర్స్ కూడా. ఒకసారి మనం ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ అంతా చూసాం కదా, ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే ముందు సార్ని కొన్ని డౌట్స్ అడుగుదాం. సార్, ఇది రెడ్ బ్రిక్స్ తోనే కన్స్ట్రక్షన్ చేసినారు సార్? రెడ్ బ్రిక్స్ సార్. రెడ్ బ్రిక్స్ సార్. దీనికి ఇంకా అది ఏమేమి యూజ్ చేసినారు సార్? అంటే ఇప్పుడు స్టీల్ ఏది యూజ్ చేసినారు? స్టీల్ అండి మనకు 3 TMT యూజ్ చేసినారు. రెడ్ బ్రిక్స్ యూజ్ చేసినారు. సిమెంట్ కేసీపీ యూజ్ చేసినారు. చూసినా మంచి అన్ని సార్ వాళ్ళు క్వాలిటీయే యూజ్ చేసినారండి. అందుకని చెప్పేసి బిల్డింగ్ కూడా నో ప్రాబ్లం, మంచి లైఫ్ ఉంటుంది బిల్డింగ్కి. 5కి ఎక్కేటప్పుడు ఎలక్ట్రికల్ కానీ ఏదన్నా మెటీరియల్ కానీ ఏదన్నా కాస్ట్లీయే అన్ని. ఇది మనకు వాటర్ లైన్ వాళ్ళు కూడా ఏదైతే ఉందో అది ట్రూఫ్లో కంపెనీ ఇచ్చినామండి. ట్రూఫ్లో కంపెనీ వాళ్ళది. ఓకే, ఒకసారి పైకి వెళ్దాం సార్. స్టెప్స్ ఎన్ని ఫీట్ సార్? ఇది స్టెప్స్ 3.5 ఫీట్లు అండి. 3.5 ఫీట్లు. ఓకే, చూస్తున్నారు కదా, 3.5 ఫీట్లు అండి. మనకు రైలింగ్ కూడా స్టీల్ అయితే తీసుకోవడం జరిగింది. స్టీల్ కూడా జిందాల్ స్టీల్ అండి. ఇది స్టెయిన్లెస్ అన్నమాట.
మంచి స్టైల్ అయితే తీసుకున్నారు. పైకి ఎక్కేటప్పుడు ఏంటంటే మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా గ్లాసెస్ తీసుకున్నారు, లెఫ్ట్ రైట్ గ్లాసెస్ తీసుకున్నారు. మనం పైకి రాగానే మంచిగా బాల్కనీ ఉందండి. ఇక్కడ బాల్కనీ కూడా చాలా బాగుంది, స్పేషియస్గా ఒక 7-8 చైర్లు వేసుకొని ప్రశాంతంగా కూర్చోవచ్చు. ప్లస్ దీనికి కూడా ఏంటంటే గ్లాసెస్ పెట్టించినారు, చూస్తున్నారు కదా బాల్కనీలో మంచిగా వెంటిలేషన్ ఉండడానికి మంచి ఎంటీ గ్లాసెస్ పెట్టించినారు. పైన స్టీల్ రాడ్స్ కూడా ఉన్నాయండి. సార్ ఇది సింహద్వారం, ఇక మెయిన్ ఇది ఫస్ట్ ఫ్లోర్ సింహద్వారం సార్. ఇది ఫస్ట్ ఫ్లోర్ సింహద్వారం అనేది ఓనర్స్ కోసం మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సార్ ఇది కూడా టేకేనా సార్? టేకే సార్. డోర్స్ కూడా టేకే అండి. దీనికి కూడా మంచి గ్రిల్స్ తీసుకున్నారు, పైన గ్లాసెస్ తీసుకున్నారు. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా చూడండి, ఫాల్ సీలింగ్ కూడా నీట్గా ఉందండి. బిల్డింగ్ చాలా మంచిగా పక్కకు టైల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి కింద మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. ఒక్కసారి మనం లోపలికి కూడా వెళ్ళి చూద్దాము. ఓకే, చాలా బాగుందండి. ఇది కూడా మన లోపల ఎంటర్ కాగానే ఇది హాల్ సార్. ఇది హాల్లో 4x4 విండో ఒకటి హాల్లో ఇచ్చాము. ఓకే, 4x4 విండో అండి, చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చూడండి, పైన ఫాల్ సీలింగ్ కూడా నీట్గా ఉందండి. కింద వచ్చేసి మార్బుల్ కంప్లీట్. ఒకసారి ఇక్కడ చూసి టీవీ యూనిట్ కోసం అయితే దీన్ని పెట్టినారు కదా సార్? టీవీ ఉంటుంది, ఎందుకంటే పెద్ద టీవీ 65 ఇంచెస్ 75 యూజ్ చేస్తారు కాబట్టి కొంచెం మనం చాలా స్పేషియస్ పెద్దగా ఇచ్చినారు. దీన్ని బ్యాక్ సైడ్ డైనింగ్ ఇచ్చాం. మళ్ళీ దీని బ్యాక్ సైడ్ ఒకసారి డైనింగ్ చూద్దాం సార్. ఒకసారి మన హాల్ నుంచి నెక్స్ట్ వెళ్తే ఇది డైనింగ్ సార్. ఇది డైనింగ్ ఒకకు 4x4 విండో, మళ్ళీ ఎగ్జాక్ట్గా వెంటిలేషన్ ప్రాబ్లం ఉండకుండా ఇక్కడ కూడా మంచి 4x4 కోసం ఒకటి షెల్ఫ్స్ పెట్టుకోవడానికి సెపరేట్ డైనింగ్ టేబుల్ వేసుకొని ఫ్రిడ్జ్ పాయింట్ కానీ ఇట్లా వాళ్ళు మల్టీపర్పస్ ఎట్లా యూజ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ లాగా పెట్టుకోవచ్చు. ఇది కిచెన్ సార్. కిచెన్కి వెళ్ళి వాష్ ఏరియా పోవడానికి సెపరేట్గా దీని నుండి బెడ్రూమ్ డిస్టర్బెన్స్ లేకుండా, మన ఏదైతే గెస్ట్ బెడ్రూమ్ డిస్టర్బెన్స్ లేకుండా ఇటు ఇచ్చాను వాష్ ఏరియాకు. ప్లస్ ఇక్కడ వచ్చి దేవుడి రూమ్ సెపరేట్ గడపతోటి. ఓకే, చూస్తున్నారు కదా మంచిగా అయితే డిజైన్ చేసినారు పైన ఓనర్స్ కోసము. ఈవెన్ డోర్స్ కూడా చూస్తున్నారు కదా, చాలా మంచిగా పెట్టినారండి. దీంట్లో లోపల కూడా మనకు లైటింగ్ ప్రాబ్లం లేకుండా, ప్లస్ ఒక ఇద్దరు కూర్చొనే విధంగా పూజా మందిరం అయితే డిజైన్ చేయడం జరిగింది. ప్లస్ దీంట్లో ఎల్ షేప్ అయితే కిచెన్ తీసుకున్నారు, చాలా స్పేషియస్ ఇచ్చినారు. దీంట్లో కూడా నీట్ ఫాల్ సీలింగ్ ఉందండి. మనకి ఏంటంటే దీని నుంచి బయటకు వెళ్ళడానికి కూడా ఒక డోర్ అయితే తీసుకున్నారు. మనం బయటకు వచ్చామండి. బయటకు వస్తే ఇది ఎన్ని ఫీట్ సార్? ఇది 4 ఫీట్ అండి. ఇది 4 ఫీట్ గల్లీ అండి, మంచిగా ప్రశాంతంగా ఉంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే వాష్ ఏరియా కూడా ఒకటి ఇచ్చినారు, అంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, లేదంటే ఏమన్నా మనము బాసనలు అలాంటి వాష్ చేసుకోవడానికి. ప్లస్ పాయింట్ ఇచ్చినారు, ప్లస్ ఇది కూడా ఇచ్చినారు ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. బాగుంది సార్. ఇటువంటి మళ్ళీ గెస్ట్ బెడ్రూమ్కి వెళ్ళిపోవచ్చు సార్. ఓకే, బాల్కనీ నుంచి మళ్ళీ గెస్ట్ బెడ్రూమ్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది గెస్ట్ బెడ్రూమ్ సార్. గెస్ట్ బెడ్రూమ్ కూడా మంచిగా స్పేషియస్గా పెద్ద ఉంది. 3x4 విండో ఇచ్చాను గెస్ట్ బెడ్రూమ్. దీంట్లో 3x4 విండో, ప్రతి బెడ్రూమ్ లో విండోస్ వచ్చాయి. ప్రతి బెడ్రూమ్ లో విండో ఇచ్చాను. హాల్లో వచ్చే వరకు 2 విండోస్ ఇచ్చాను, 3 విండోస్ వస్తున్నాయి. మొత్తం ఇక్కడ వరకు 3 విండోస్ వస్తున్నాయి. టోటల్ గ్రానైట్ విండోస్ కానీ కూడా గ్రానైట్ ఫ్రేమ్ చేశాను. పైన కూడా ఫాల్ సీలింగ్ నీట్ గా పెట్టినారు. దీంట్లో కూడా మంచి షెల్ఫ్స్ అయితే చాలా తీసుకోవడం జరిగిందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి. జస్ట్ మీరు కబోర్డ్స్ చేయించుకోవచ్చు, చేయించుకోకుండా రావచ్చు. మనకు ఓనర్ మామూలుగా ఎలా మనము థింక్ చేస్తాడు అలా థింక్ చేసి సార్ అయితే ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. లోన్ కూడా వస్తుంది. లోన్ కూడా ఉంది, అంటే మేము తీసుకోలేదు లోన్. మేము డాక్యుమెంట్స్ కస్టమర్ ఇస్తే లోన్ బ్యాంక్ పోయే పని లేదు, మీరే చేయించారు. ఎల్ఐసి అప్రూవ్ చేసేసినాము. ఎల్ఐసిలో అప్రూవ్డ్ అయిపోయింది. డాక్యుమెంట్స్ ఇస్తే పికప్ చేసుకొని వాళ్ళు తిరగడం అవసరం లేదు. ఒకసారి బ్యాంక్ వెళ్ళి సంతకం పెట్టాలి. ఓకే, క్లియర్ అయిపోతుంది. ఓకే, ఇది మాస్టర్ బెడ్రూమ్ సార్? ఇది మాస్టర్ బెడ్రూమ్ సార్. మాస్టర్ బెడ్రూమ్ వచ్చి అటాచ్ బాత్రూమ్, ప్లస్ దీనికి మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్కి వచ్చి గ్రానైట్ ఫ్రేమ్ చేశాను. ఓకే, చూస్తున్నారు ఫ్రెండ్స్, చౌకట్స్ మనకు వాస్తు ప్రకారంగా ఉండాలి కాబట్టి దీన్ని ఈ విధంగా ఫ్రేమ్ చేసి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, దీని అయితే గ్రానైట్ అయితే తీసుకున్నారు. చాలా బాగుందండి మాస్టర్ బెడ్రూమ్ ఇది. దీంట్లో వచ్చేసి మనకు వెస్టర్న్ ఉంటుంది, కామన్ బెడ్రూమ్ మాత్రం ఓన్లీ ఇండియన్ ఉంటుందండి. దీంట్లో కూడా మంచిగా టైల్స్ ఇవన్నీ తీసుకోవడం జరిగింది. 4x4 విండో కూడా తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు మంచిగా యూపీవీసీ విండోస్, అలానే గ్రిల్స్, ప్లస్ ఫ్రేమింగ్ కూడా గ్రానైట్తో తీసుకున్నారు. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ఉంది. ప్లస్ మనకి ఇక్కడ షెల్ఫ్స్ చూస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. బీరువా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. కింద మొత్తం మార్బుల్ అండి. మనం ఇది చూసినాం. నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ ఉంది కదా, ఒక బెడ్రూమ్ కూడా చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నామండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అని విషయం. బట్ ఏంటంటే ఇది కస్టమైజ్డ్ చేద్దాం అన్నట్టు
తీసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఒక 2 days టైంలో దాన్ని చేసిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం దాన్ని ఇన్స్టాలేషన్ చేసినా ప్రాబ్లం అంటే అవుతుంది అని చెప్పి. అవునవును, ఓనర్స్ తీసుకున్న తర్వాత మంచి వాళ్ళకి నచ్చినట్టు చేయించవచ్చు అని ఆపినారండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచిగా స్పేషియస్ ఉంది. దీంట్లో షెల్ఫ్స్ తీసుకున్నారు, పైన మంచి ఫాల్ సీలింగ్ ఉందని చాలా నీట్గా ఉంది. ప్లస్ దీంట్లో ఒక విండో కూడా ఉంది, చూస్తున్నారు కదా, విండో కూడా 3x4 విండో 3x4 విండో అండి. మంచిగా మనకి ఏంటంటే పక్కకు చుట్టూ అంతా గ్రీనరీ ఉందండి, ఇక్కడ పొల్యూషన్ ఏం లేదు, మంచి స్పేషియస్గా ఉంది బిల్డింగ్ మాత్రం. సార్ ఇది ఎంత ఎస్ఎఫ్టీ సార్ మొత్తం కింద? టోటల్ 3000 ఎస్ఎఫ్టీ సార్, కింద పైన 3000 ఎస్ఎఫ్టీ. ఒకసారి ఓకే చూస్తున్నారు ఫ్రెండ్స్, మొత్తం 3000 ఎస్ఎఫ్టీ అంట, పైన కింద కలిపి. మంచి ప్రాపర్టీ అండి, ఇది లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అనమాట. సార్ ఒకసారి మనం పైకి వెళ్ళి కూడా ఒక్కసారి చూద్దాం సార్. ఒకసారి రండి సార్, పైకి వెళ్ళి చూద్దామండి. ఇప్పుడు టెర్రస్ మీదకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మీకు నేను సార్ని ప్రైస్ అడిగి ఎంత అనేది చెప్తానండి. 3.5 feet మంచి తీసుకున్నారండి, స్టెప్స్ అయితే చాలా బాగున్నాయి. మనకు రెడీ టు వాక్ వే ప్రాపర్టీ ఇది నాగోల్ నుంచి జస్ట్ 2 kilometers డిస్టెన్స్లో ఉందండి. మనం ఒకసారి పైకి వచ్చాము, పైన చూస్తున్నాం కదా, ఇది టెర్రస్ అండి. చుట్టూ మనకు ఆల్రెడీ బిల్డింగ్స్ అయితే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి, అపార్ట్మెంట్స్ అవుతున్నాయి సార్. ఇది అపార్ట్మెంట్స్, దాని తర్వాత విల్లాస్ ఉన్నాయండి. అవన్నీ గోల్డెన్ విల్లాస్ అని 150 నుండి 180 ఫ్యామిలీస్ ఉంటారు అక్కడ. ఓకే, ఇవన్నీ కూడా టోటల్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందండి, ఎక్స్కవేషన్ అవుతుంది మొత్తము. ఓకే సార్, ఒక 5-6 ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ వచ్చి బ్రిక్ వర్క్ అవుతుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, చుట్టూ మనకు అన్ని కొత్త కన్స్ట్రక్షన్స్ అండి. ఈ సిటీకి చాలా దగ్గరలో ఉంది, పొల్యూషన్ కూడా లేదండి. మ్యాక్స్ ఇక్కడ అంతా గ్రీనరీ ఉంది. 100 feet రోడ్ సార్, అది 100 feet రోడ్. అది ఇప్పుడు మనం అనుకున్నాం కదా సార్, అది బస్ వే. ఇది ఈ 100 feet రోడ్ వచ్చి అక్కడ బస్ అవుతుందండి, లాస్ట్ బస్ స్టాప్ అది. ఆ బస్ స్టాప్ తర్వాత ఉండొచ్చి అక్కడ సైడ్ నుండి ఉప్పల్ కానీ తిరుదాజి కూడా ఉప్పల్కి వెళ్తుందండి. ఒక రోడ్ వచ్చి మన హిందూ అరణ్య రోడ్ హైతనగర్ సైడ్ కానీ విజయవాడ సైడ్ కానీ వెళ్ళవలసిన వాళ్ళు పోవచ్చు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అలా అన్నమాట. ప్రాపర్టీ వేసి సార్ దగ్గరుండి కట్టించడం జరిగింది. ప్రాపర్టీ మెటీరియల్ కూడా మంచి తీసుకున్నారండి, సిమెంట్ కానీ స్టీల్ కానీ ప్లస్ రెడ్ బ్రిక్స్ కానీ అన్నీ దగ్గరుండి కట్టించడం జరిగింది. ఒక ఓనర్కి అయితే ఎలా ఉండాలి అనిపిస్తుందో అలా కంప్లీట్ తీసుకోవడం జరిగింది. ప్లస్ దీనికి పర్మిషన్ ఎంత ఉంది సార్? G+1 అండి, G+1 పర్మిషన్ కూడా ఉంది. మనకు సార్ వాళ్ళ దగ్గర ఉండి LIC నుంచి లోన్ కూడా ఇప్పిస్తారంట. మీకు సివిల్స్ కరెక్ట్ ఉంటే సార్ వాళ్ళ దగ్గర ఉండి అన్ని ఇప్పించేసేస్తారు. సార్ అసలు ప్రైస్ ఎంత కోడ్ చేస్తున్నారు సార్ మీరు? సార్ 1,85,00,000 కోడ్ చేస్తున్నా సార్ నేను. ఓకే సార్, నెగోషియబుల్ ఉంటుంది. ఓకే చూస్తున్నారు కదా, 1,85,00,000 అండి. ఇది సిటీకి దగ్గరలో ఉంది. ప్లస్ G+1 అన్నమాట. మనం రెంట్కి ఇచ్చుకున్న కానీ కింద మనకి 16,000 వరకు కింద రెంట్స్ వస్తే, పైన కూడా మనకి 18,000 to 20,000 రెంట్స్ కూడా వస్తాయండి. మనం ఇన్వెస్ట్మెంట్ ప్రకారం పెట్టుకోవచ్చు, లేకపోతే రెడీ టు వాక్ పై ప్రాపర్టీ అన్నమాట. సో ఫ్రెండ్స్ ఒకసారి అయితే మీరు సార్ నెంబర్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ అన్నమాట, మీరు ఓనర్నే కన్సల్ట్, మధ్యలో మీడియేటర్స్ కానీ ఎవరు లేరండి మనకు. మీరు సార్ కాల్ చేయండి, ఒకసారి వచ్చి ప్రాపర్టీ చూసుకోండి. నచ్చినట్టే సార్ని ఇంకేమైనా డౌట్స్ ఉంటే సార్ని కూడా అడగండి. ఇదేంటంటే నియర్ బై చాలా స్కూల్స్ ఉన్నాయి, ప్లస్ హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయండి మనకి. ఎల్బీనా నుంచి దగ్గరలో ఉంది, ప్లస్ ఇటు వరంగల్ హైవేకి దగ్గరలో ఉంది, ప్లస్ నాగోల్కు దగ్గరలో ఉంది. అన్నిటికీ దగ్గర అండి. ఇప్పుడు మనం విజయవాడ వాళ్ళు తీసుకోవచ్చు, ఇటు వరంగల్ వాళ్ళు తీసుకోవచ్చు, నల్గొండ వాళ్ళు తీసుకోవచ్చు, ఎందుకంటే అన్నిటికీ సెంటర్లో ఉంది ప్రాపర్టీ వచ్చేసి. అవును సార్, ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రం సార్ని కంపల్సరీ కన్సల్ట్ కాండి. చాలా మంచి ప్రాపర్టీ అండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో, బడ్జెట్ ఫ్రెండ్లీ యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లోర్ చేస్తుంటాం. మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, దాంట్లో కూడా మనం పోస్ట్ చేస్తుంటాం, దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్స్.